ఒక ఫార్మర్ ఈ వీడియో పెట్టారండి. సో, తల్లి డెలివరీ అయినాయి. 2 పిల్లలొచ్చేసారు. కానీ, పిల్లలు లేవలేని పరిస్థితుల్లో ఉన్నాయని జెప్పేసి. నేను ట్రైనింగ్‌కొచ్చిన వాళ్ళకు నా వీడియోస్‌లో గూడా చెప్తూ ఉంటా. పిల్లలు బాగుండాలి అంటే ఫస్ట్ తల్లి మంచిగుండాలి. మీరు తల్లిని కేర్ చేయండి. పిల్లలు హెల్తీగా పుడతాయి. వాటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి ఇవి లేకుండా ఉంటాయి. అసలు పిల్ల పుట్టినప్పుడు ఎంత బరువుండాలి? హెల్తీగా ఉండాలంటే రీసెంట్‌గా నేను చేశాను. మరి ఎంతమంది చూసారో ఇదారో తెలీదు. కామెంట్స్ పెట్టండి. మేము చూసాం సార్ అని చెప్పేసి. ఒక పిల్ల పుట్టినప్పుడు తల్లి బాడీ వెయిట్‌లో 10% ఉండాలి. అంటే 30 కేజీలు యావరేజ్ ఉంటది గొర్రె గాని, మేక గాని. పిల్ల కూడా 3 కిలోస్ అబోవ్ పుట్టిందంటే అది హెల్తీ పిల్ల. అండ్ తొందరగా అదంతకదే లేచి 15 మినిట్స్‌లో పాలు తాగింది అంటే ఖచ్చితంగా అది సర్వైవ్ అయ్యేకి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి. సో, ఇది చాలామంది పట్టించుకోవట్లేదు. తల్లి కడుపులో ఒక పిల్ల ఉందా, 2 పిల్లలు ఉన్నాయో మీకు తెలియనప్పుడు మీరు చాలా డీటెయిల్‌గా ఫుడ్ దగ్గర నుంచి, సీడ్ దగ్గర నుంచి, మార్కెటింగ్ దగ్గర నుంచి, మెడిసిన్ ఎలా చేయాలా, ఇంజెక్షన్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. హౌ టు మార్కెటింగ్ కూడా చెప్తాను నేను. కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే డబ్బులున్నాయి పెడతాను. బట్ నాకు సరైన గైడ్‌లైన్స్ ఇచ్చారు అశ్విని గారు. నాకు చాలా బెనిఫిట్‌గా అనిపిస్తుంది. సో, దీని విధంగా నేను ఇంకా ఈ ఏదైతే షిప్ ఉందో దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి సార్ సపోర్ట్ పెట్టడానికి చాలా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో, ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్ అండి. మనుషులు ప్రెగ్నెంట్ అయితే మనం ఎంత కేర్ తీసుకుంటాం. వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్, టీటీ ఇంజెక్షన్లు 3, 4 ఏపిస్తారనమాట. టోటల్ 9 మంత్స్ దీంట్లో. అండ్ లాస్ట్ 7 మంత్స్ నుంచే పిల్ల గ్రోత్ అనేది స్టమక్‌లో చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అట్లా షీప్‌లో కూడా 4th మంత్ నుంచి మంచి గ్రోత్ వస్తాయన్నమాట లాస్ట్ మూమెంట్‌లో. అండ్ స్టార్టింగ్ నుంచి మనం కేర్ తీసుకుంటాం. మళ్ళీ 7 నెలలు తీసుకోం కదా మనుషుల్లో. వీటికి కూడా మీరు కాల్షియం, మల్టీవిటమిన్ మంచి ఫుడ్‌తో పాటు కాల్షియం, మల్టీవిటమిన్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్తాను, చాలామంది ఫాలో అవుతున్నారు కూడా. మినిమమ్ ఫీమేల్స్ అయితే 10 రోజుల నుంచి 15 రోజులు కాల్షియం, మల్టీవిటమిన్ కంపల్సరీగా తాపండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను చాలా చెప్తా. ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలీదు. మీకు స్టమక్‌లో 2 పిల్లలున్నా ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ వస్తాయండి. యానిమల్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇట్లా 2 పిల్లలు, 3 పిల్లలు ఉన్నప్పుడు ఏమవుతాయంటే, ఒకటి డెలివరీ అడ్వాన్స్ ప్రెగ్నెన్సీలో పడిపోతాయి ఫీమేల్. సో, ఈ వీడియోలో ఉన్నట్టుగా యానిమల్ లేవలేకపోవడం ఇలాంటివి జరుగుతాయి. అంటే ఇది డెలివరీకి ముందు పరిస్థితి. సో, ఏముంది దీంట్లో కడుపులో 2, 3 పిల్లలు ఉన్నాయేమో మనకు తెలీదు. మనం తెలియక దాన్ని ఎట్లా అంటే అట్లా హ్యాండిల్ చేస్తాం. ఏ ఇంజెక్షన్స్ అంటే ఆ ఇంజెక్షన్స్ ఇస్తాం. అది రాంగ్. అలా చేయకూడదు. దానికి శక్తి సరిపోవడం లేదు. ఇంకో యానిమల్ వస్తుంది చూడండి, ఇలా కూడా పడిపోతాయి. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఎట్లా అంటే డెలివరీ అయిన తర్వాత మదర్ పడిపోతారు. డెలివరీకి ముందు పడిపోయిందంటే దాన్ని కిటోసిస్ అంటారు. డెలివరీ తర్వాత పడిపోయిందంటే దాన్ని మిల్క్ ఫీవర్ అంటారు అనమాట. కిటోసిస్ అనేది గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు, ప్రాపర్గా బాడీలో విటమిన్స్ అండ్ మినరల్స్ లేనప్పుడు పడిపోతాయి. అది తర్వాత మిల్క్ ఫీవర్ అంటే కాల్షియం డౌన్ అయిపోయి పడిపోతాయి అనమాట. అంటే పిల్ల కడుపులో ఉన్నప్పుడు దానికి సరిపోకపోతే యానిమల్ బాడీలో ఉన్న కాల్షియం మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని పిల్ల ఏమో పెరిగిపోతుంది. ఎప్పుడైతే పిల్ల బయటికి వచ్చేస్తాయో పిల్లలు, తల్లి పడిపోతుంది అనమాట కాల్షియం డౌన్ అయిపోయి. సో, అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఈ 2 సిచ్యువేషన్స్ వస్తాయి ప్రెగ్నెన్సీలో. అది తెలుసుకోక రైతులు ఎట్లా అంటే అట్లా హ్యాండిల్ చేస్తుంటారు. సో, ప్రాబ్లం దేనివల్ల వచ్చింది అనేది మనం ఐడెంటిఫై చేయకుండా చేస్తే ట్రీట్మెంట్స్ ఎట్లా అంటే అటు వెళ్ళిపోయి యానిమల్స్ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇప్పుడు ఇక్కడ పిల్లలు వీక్గా పుట్టడానికి కారణం వచ్చేసి తల్లి కడుపులో ఉన్నప్పుడు వాటికి దొరకాల్సిన కాల్షియం, మల్టీవిటమిన్ ఫుడ్ అయినా కానీ, ఆ ఫుడ్ త్రూ రావాల్సిందైనా కానీ ప్రాపర్గా రాలేదు. అందుకనేసే మినిమం 3 కేజీలు పుట్టాల్సిన పిల్ల, అంటే మదర్ వెయిట్లో 10% ప్రకారంగా పుట్టాలి, తక్కువ డౌన్ పట్టింది. ఇలాంటి పిల్లలు సర్వైవ్ అవ్వడం కూడా కష్టం. ఇప్పుడు మనం వాటిని పట్టుకొని జున్నుపాలు దాపించడము, అవంతకవే లేచి తాగితే అది వేరు. లేవలేని పరిస్థితుల్లో వాటిని బతికించుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుందన్నమాట. సో, ఈ మిస్టేక్స్ అన్నీ ఎక్కడ మనకు మదర్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఉన్నది మనం ప్రాపర్‌గా ఇవ్వకపోవడం వల్ల. అదే మీరు ఇచ్చింటే మీకు ఈ ప్రాబ్లం లేదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని చూసి ఏమనుకుంటారంటే బ్రీడింగ్ కష్టము, దాంట్లో టైం పడుతుంది అని చెప్పేసి ఫ్యాటనింగ్‌కి వెళ్తుంటారు. ఫ్యాటనింగ్‌లో ఎంత రిస్క్ ఉందో, అది ఫ్యాటనింగ్ చేసి స్టార్టింగ్లో యానిమల్స్ చంపుకొని రికవర్ అయిన వాడు సక్సెస్‌గా నిలబడినోడికి తెలుస్తుందనమాట. వాళ్ళు అక్కడ దాంట్లో ఫ్యాటనింగ్‌లో ఉన్న కొన్ని కిటుకుల్ని పట్టుకొని జాగ్రత్తలతో మూవ్ అవుతారు. సో, కంపేర్ టు ఫ్యాటనింగ్, బ్రీడింగే చాలా ఈజీ అనమాట. అండ్ ఈ చిన్న చిన్న మెలకువలు మీరు నేర్చుకోలేకపోతే ఫార్మింగ్లో నడవడం కష్టం. సో, తల్లిని చాలా మంచిగా చూసుకోండి మీరు. డీవార్మింగ్స్ అన్నీ, మెయిన్గా కాల్షియం, మల్టీవిటమిన్ ఖచ్చితంగా నెలకి 10 నుంచి 15 రోజులు ఇవ్వండి.
చాలా మంచిగా ఉంటాయి ఫీమేల్స్. కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఉన్నా కానీ ఇంకా పిల్లలు ఇస్తున్నాయి. వాళ్ళు వాటిని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఫార్ములా ఇదే సేమ్ కాల్షియం మల్టీవిటమిన్ని ఎక్కువగా ఇవ్వడం ఫీమేల్స్కి. పిల్లలు ఆటోమేటిక్ వాళ్ళ దగ్గర పిల్లల మోర్టాలిటీ అని కానీ పిల్లలకి ప్రాబ్లం అని కానీ చాలా చాలా తక్కువ 5% వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు 100% సక్సెస్లో ఉన్నారని చెప్పేసి. అదండి వీటి ఇంపార్టెన్స్ అనేది. ఇప్పుడున్న సీజన్లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అనిమల్ గ్రోత్కి. ఇప్పుడు చలి నుంచి కాపాడుకోవాలి వాటిని. పిచ్చి పిచ్చి మొక్కలన్నీ వస్తాయి. ఆ మొక్కల వల్ల లివర్ ఇంపాక్ట్ అవుతుంది. లివర్ని కాపాడుకోవాలి. చలి నుంచి తట్టుకోవడానికి, బరువు పెరగడానికి కాల్షియం మన బయోమిల్క్ అండ్ పవర్ కింగ్ వాళ్ళు చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా మిగతా ఇదంతా వెయిట్ గెయిన్ అంతా మీకు ఫ్యాట్ ప్రో ఫుడ్లో ఉంటుందన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, వాడిన వాళ్ళకే తెలుస్తుంది. సార్ నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల గొర్రె కదలకుండా మేయడం జరుగుతుంది సార్. మీ ప్రోడక్ట్ పేరు వచ్చేసి లీవ్ బూస్టర్, ఆర్ బూస్టర్, ఇమ్యూన్ బూస్టర్, పవర్ కింగ్ గోల్డ్, బయో మిల్క్, ఫ్యాట్ ప్రో బాగుంది సార్. థ్యాంక్ యూ హర్షవర్ధన్ సార్. గొర్రెలు బాగా కదలకుండా మేయడం జరుగుతుంది సార్.